వైభవ రవికి డిపార్ట్మెంట్ లో ఉద్యోగం ఇస్తా అంటే నేను చెయ్యను అని యాక్సెప్ట్ చేయకుండా వేరే చేసుకుంటాను ఈ కేసు నుంచి బయటపడ్డ తర్వాత అనే టాక్ అయితే వినిపిస్తుంది. దాని గురించి ఏమంటారు? ఇది డిపార్ట్మెంట్ లో ఉద్యోగం ఇస్తానంటే బయటకు వచ్చిన వాడికి ఏం చేసుకుంటాడంట? ఏం చేస్తాడంట? ఉద్యోగం మంచి బిజినెస్ కావాలేమో. ఫస్ట్ బెయిల్ వస్తాయి కదా, తర్వాత బిజినెస్ రావడానికి. అసలు బయటికి రాడంటావా? ఏమో ఇంత చేశాడు కదా, మరి సినిమా వాళ్ళు దయతలిచి పోలీసుల్ని సవాల్ ఇస్తున్నాడు కదా, పోలీసులు కూడా. మరి మా సినిమా ప్రపంచం కూడా వదిలిపెట్టమని ఆర్డర్ ఇవ్వాలి కదా. యాక్చువల్లీ తను కూడా పైరసీ చేసిన మూవీ రోజు ఇలాంటి వెబ్సైట్ నుంచి కొన్న తర్వాత దాన్ని డెవలప్ చేసి మంచి క్వాలిటీగా మార్చడం. నిన్ను ఎవడు పట్టించుకోమన్నాడు? మా సినిమా వాళ్ళు పట్టించుకోమని చెప్పామా? లేదంటే మా సినిమా అభిమానులు పట్టించుకోమని చెప్పారా? ఎవరు చెప్పని వాటిని పట్టుకొని నువ్వు చేసి నేను వేరే ఏవేవో చేశాను, ఈ కథలన్నీ ఇక్కడ చెప్పొద్దు. వెళ్ళి వేరే దేశంలో ఎక్కడని చెప్పుకో. అదే అటే వెళ్ళిపోతాను, నేను కరేబియన్ తీసుకెళ్లి ఒక రెస్టారెంట్ పెట్టుకుంటాను, నన్ను వదిలేయండి అని అంటున్నాడు. నువ్వు ఎందుకు వదిలేస్తారు? నువ్వు కరేబియన్ తీసుకుపోయి ఏం చేస్తావు? రెస్టారెంట్ పెట్టుకుంటావో ఇంకా ఇంతకు మించి ఏమైనా చేస్తావేమో. అయ్యో, ఒకసారి కుక్కతోక వంకరే, కుక్కతోక కర్రగట్టినా అది వంకరే ఉంటది. అలాగే ఇతను ఇక్కడ ఒకసారి ఇది చేశాడు అంటే అరేబియన్ దీవులకి వెళ్ళని, అటమ్మ బాబుల దీవులకి వెళ్ళని. కష్టం వల్ల ఎలా ఇచ్చారు అసలు ఇలాంటి మంచి ఆఫర్? ఏంటంటే తనకి టాలెంట్, మంచి మైండ్ ఉంది. ఇప్పుడు అతని మైండ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చారు, తీసుకుంటే వీడు మంచిగా దేశానికి ఉపయోగపడతాడు. అది వదిలేసి నేను అరేబియన్ దీవులకి వెళ్తాను, అక్కడ ఏదో బిజినెస్ పెట్టుకుంటాను. ఫస్ట్ ఆ అరేబియన్ దీవులు వాళ్ళు పట్టుకుంటే అక్కడ లోపలేస్తే సరిపోతుంది. ఫస్ట్ వదిలితే కదా. ఏమో వదిలితే మాత్రం ఇంకేదేదైనా అరాచకం చేయొచ్చు, వదలటం మాత్రం వేస్ట్ అని అడిగితే ప్రస్తుతానికి. శిక్ష కంప్లీట్ అవ్వాలి. శిక్ష కంప్లీట్ అయిందో ఏం చేస్తుందో అది చట్టం, న్యాయం ఇష్టం. మా సినిమా వాళ్ళు పడ్డ కష్టం, తను చేసినటువంటి పనికి, మాకు వచ్చినటువంటి నష్టాలకి, మా ప్రొడ్యూసర్లు పడినటువంటి బాధలకి అదంతా చట్టం ఇష్టం, న్యాయం ఇష్టం. మా సినిమాలు మాత్రం చాలా కష్టపడ్డాం. అలా మోసం చేశాడు. ఆ దీవులకి వెళ్ళి బిజినెస్ పెట్టుకుంటా, ఈ దీవులకి వెళ్ళి బిజినెస్ పెట్టుకుంటానంటే ఈడొక్కడు పొట్టకే దీవులు ఎందుకు, బిజినెస్లు ఎందుకు? ఇది అర్థం కాలేదా? ఇప్పుడు భార్య ఉందా? లేదు. పిల్లలు ఉన్నారా? లేరు. తండ్రిని పట్టించుకుంటాడా? కాదు. అటువంటిప్పుడు ఇవేమీ లేనప్పుడు ఇతనికి ఎందుకు ఇవన్నీ? దండగ మారిన పండగ పనులు తప్ప. అందుకనే నేను కూడా అంత నమ్మట్లేదు అతను ప్రస్తుతానికి. నేనైతే నమ్మను, ఇంకేమైతే తెలియదు కానీ. హాయ్ బ్రో.